Mm. Hi, all masters. Welcome to Sahasra Spiritual Solutions. Uh, జ్యోతి మాస్టర్ ప్రేయర్తో స్టార్ట్ చేస్తారా? ఓకే మాస్టర్. Mm. ఐ లవ్ అండ్ ఆల్ మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన చేద్దాం మాస్టర్స్. ఓ పవిత్రమైన నా ఆత్మ బ్రహ్మ పదార్థమా, నీవు నాలో దైవ సామ్రాజ్యంగా ఉన్నావు. నిన్ను ఆవరించి ఈ దేహం ఉంది. ఈ జీవిని నడిపించే బ్రహ్మము నీవే. ఈ సమాచార సృష్టికి కర్తవు నీవే. కర్త, క్రియ, భోక్త అన్నీ నీవే. ప్రాణశక్తి దాతవు, జీవశక్తి ప్రదాతవు నీవే. ఓ బ్రహ్మ, ఓ పవిత్రాత్మ, నిన్ను ఎరుకులోకి తెచ్చుకున్నందుకు ఆనందిస్తున్నాను. నా శరీరంలోని ప్రతి కణాన్ని శక్తితోనూ చైతన్యంతోనూ కాంతితోనూ నింపి నన్ను చిరంజీవిగా అమరజీవిగా ఆశీర్వదించు తండ్రి. థ్యాంక్ యూ రమతా మాస్టర్. సోబిట్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. సో మనం నిన్న అనుకున్నాం కదా. సో ఆ చాప్టర్లో ఏం చెప్పాడు రామ్తా? మరిచిన దివ్యత్వంలో ఒక మనిషిని నువ్వు దివ్యుడువు కాదు అన్నది పదే పదే అతని దగ్గర ప్రస్తావిస్తే అతను దానినే నిజమని నమ్ముతాడు అనేసి నిన్న తెలుసుకున్నాం. కానీ ఆ లైన్స్ని మనం తిరిగి రాస్తూ చదువుకున్నాం. నేను దివ్యుణ్ణి అని మనిషి నమ్మితే తన వాస్తవంలో కూడా ఆ దివ్యత్వాన్ని తాను అనుభవిస్తాడు అనేది తెలుసుకున్నాం. అసలు ఈ దివ్యత్వం కింద ఏమేమి ఉంటుంది, ఈ దివ్యత్వానికి మనం ఇచ్చే నిర్వచనం ఏంటి అనేది కూడా అనేక సందర్భాల్లో తెలుసుకున్నాం. క్లుప్తంగా ఒకసారి ఇక్కడ తెలుసుకొని ఈ డిస్కషన్లోకి మనం వెళ్దాం. అసలు దివ్యత్వం అంటే ఏంటి అన్న నిర్వచనం మనం ఇవ్వవలసి వస్తే, ఆ దివ్యత్వం కింద నేను సదా ఆనంద స్థితిలో ఉంటాను. ఈ ఆనందం అన్నది దివ్యత్వానికి నేనిచ్చే నిర్వచనం. దివ్యత్వానికి నేనిచ్చే నిర్వచనం ఏంటి? మనమంతా ఇచ్చే నిర్వచనం ఏంటి? ఆరోగ్యంగా ఉండటం, ఆత్మీయ అనుబంధాలతో ఉండటం, సంపదలతో ఉండటం, శాశ్వతంగా ఉండటం. ఇదేనండి దివ్యత్వం అంటే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాల కారణాల ద్వారా దివ్యత్వాన్ని మర్చిపోవటం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒక గురువు ద్వారానో, ఒక ఫ్రెండ్ ద్వారానో, భర్త ద్వారానో, భార్య ద్వారానో, కొడుకు ద్వారానో, పక్కింటి వారి ద్వారానో, ఒక మెసేజ్ ద్వారానో మరిచిన మన దివ్యత్వాన్ని ఏదో ఒక రూపంలో మనం మనకు మనంగా మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాం. ఈ క్రమంలో ఏం చేశారంటే, బాహ్యంలో మన దివ్యత్వానికి ప్రతీకలుగా కొన్ని కట్టడాలను కట్టడం జరిగింది. అది గుడి అనుకోండి, ఒక ప్రార్థనా మందిరం అనుకోండి, పిరమిడ్ అనుకోండి. సో ఈ మరిచిన దివ్యత్వంలో రామ్తా ఏం చెప్పాడు నిన్న? గొప్ప పిరమిడ్లను మానవాళి యొక్క దివ్యత్వానికి ప్రతీకగా నిర్మించటం జరిగింది అనేసి తెలుసుకున్నాం. సో నిన్న ఇది డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడే అసలు ఏంటి ఈ పిరమిడ్లు ఏంటి, అవి నిన్న ఏమన్నారు కొంతమంది మాస్టర్స్, అక్కడ పిరమిడ్లో శక్తి ఉంటుంది, సాధకుడు అక్కడికి వెళ్ళి శక్తిని తీసుకుంటాడు అనేసి కొంతమంది సాధకులు చెప్పారు. ఇంకొంతమంది సాధకులు ఏం చెప్పారు? మేమే ఆ పిరమిడ్కి శక్తినిస్తున్నాము అనేసి చెప్పారు. రెండూ కరెక్టే, తప్పొప్పులు ఏం లేవు అనేసి అనేక సందర్భాల్లో తెలుసుకున్నాం కదా. సాధకుడు ఏ స్థితి నుండి దీన్ని అవగాహన చేసుకుంటూ ఉన్నాడు, సాధకుడి యొక్క స్థితి ఎక్కడ ఉంది, దాన్ని బట్టి పిరమిడ్ నుండి ఎనర్జీ తీసుకుంటున్నాడా, పిరమిడ్కి ఎనర్జీ ఇస్తున్నాడా అన్నది
ఆధారపడి ఉంటుంది. సో డైరెక్ట్ సెషన్లోకి వెళ్ళే ముందు ఒక సాంగ్ చూద్దామండి. సో మనం టాపిక్ పెట్టుకున్నాం కదా, దేహము, దేవాలయము, పిరమిడ్, దివ్యత్వం. దేహం ఈక్వల్ టు దేవాలయము, ఈక్వల్ టు పిరమిడ్, ఈక్వల్ టు దివ్యత్వం. అంత దివ్యత్వమే. ఇదే పదే 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 మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఒక సాంగ్ విని డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. సౌండ్ వస్తుంది కదా, ఒకటి చెప్పండి మాస్టర్. నేను పాస్ చేశాను ఇప్పుడు. వస్తుంది సార్. ఓకే ఓకే, ఫస్ట్ నుంచి ప్లే చేస్తాను, మళ్ళీ వినండి. దేహమేరా దేవాలయం, దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, నేనే శివుడై నిలబడితే ఏ అర్హత నాకుండాలి, ఏ అధికారం కావాలి? అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి శ్రీ విద్య. దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. ఆత్మాత్వం గిరిజామతి, పరిజనాః ప్రాణాః శరీరం గృహం అనలేదా ఆదిశంకరుడు. అంతకు మించిన వారా మీరు? ఆడంబరము, బాహ్యవేషము, ఆర్భాటాలే మీ మతమా? ఆస్తికులంటే మీరేనా? అస్తికలంటే శరీరమా? శిలా గోపురం ఆలయమా? షఠగోపురమే అర్చనమా? దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః. మయ్యర్పిత మనోబుద్ధిర్యోః మద్భక్తః సమే ప్రియః, మద్భక్తః సమే ప్రియః, మద్భక్తః సమే ప్రియః. Lord Buddha says, if there is a problem, look at the problem with a heart.
సో ఈ సాంగ్ గతంలో వినే ఉండి ఉండవచ్చు కొంతమంది. సో ఇక్కడ దేహము ఈక్వల్ టు దేవాలయము ఈక్వల్ టు పిరమిడ్ ఈక్వల్ టు దివ్యత్వం అండి. నిన్న మనం తెలుసుకున్నాము, సృష్టి మొట్టమొదట్లో ఆత్మ పదార్థ రూపాన ఒక శరీరాన్ని ఎంచుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఏ గుడి లేదు, ఏ పిరమిడ్ లేదు, ఏ ఆధ్యాత్మిక సంస్థ లేదు మొట్టమొదట్లో. వాటి అవసరం లేదు. ఎందుకు? వారికి తెలుసు వారు దైవాలమని తెలుసు, అనంతంగా ఉంటామని తెలుసు, శాశ్వతమని వారికి పూర్తి అవగాహన ఉంది. కాలక్రమేణా పర్సనాలిటీ అంశాలు లోనయ్యి భయాన్ని తమ అంతరంలోనికి స్వీకరించటం ద్వారా రోగాలు, మరణము అన్నవి వచ్చాయి అనేసి నిన్న మనం తెలుసుకున్నాం. సో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మానవాళి ఎక్కడో డీవియేట్ అవుతూ ఉంది. ఒక డివైన్ ఇంటర్వెన్షన్ లాంటిది ఉండాలి అనేసి కొంతమంది సమూహంగా ఏర్పడి మొట్టమొదట్లో గుడి అన్న కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు అనుకుందాం. నువ్వు ఎంత దివ్యుడివో నువ్వు మర్చిపోయావు కనుక ఈ మానవాళికి తర్వాత తరాల వారికి కొన్ని యుగాల వరకు మీ యొక్క దివ్యత్వం గుడి రూపంలో, ఆ గుడిలో విగ్రహ రూపంలో ప్రతిష్ఠించటం జరిగింది. దానికి కొన్ని పూజా విధి విధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగింది? ఉదాహరణకు ఒక భక్తుడు అంటే సాధారణ పౌరుడు టూ మచ్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్‌తో అంటే భౌతిక తత్వంతో, భౌతిక వాదనతో ఉన్నటువంటి భక్తుడు ఎవరో సూచిస్తే గుడికి వెళ్ళాడు అనుకుందాం. ఆ గుడికి వెళ్ళాడు. ఆ భక్తిలో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అతను ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. అతనికి అర్థమవుతూ వచ్చింది. ఈ దివ్యత్వం అంటే ఏంటి? మనిషి ఎలా ఆలోచించాలి? కరుణగా ఉండాలి, ప్రేమతత్వంతో ఉండాలి, సామరస్యంతో ఉండాలి. ప్రకృతి పట్ల ఒక సామరస్యంతో ఇదంతా అన్నీ అర్థమవుతూ వస్తూ ఉన్నాయి. సో, ఒకప్పుడు విపరీతమైన భౌతిక తత్వంతో ఉన్న ఒక వ్యక్తి భక్తి అన్న దానిలోకి ట్రావెల్ అయ్యి గుడి చుట్టూ తిరుగుతూ కొన్ని నెలలు అట్లా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అతని మనసు శాంతించింది. కొంత అతనికి ఏదో అభివృద్ధి కనపడుతున్నట్లు కనపడింది. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఈ దైవం అంటే ఏంటి? జీవితం ఏంటి? ఇదంతా అర్థం చేసుకునే ప్రయత్నంలో గుడి, భక్తి అన్నదానికి అతను కనెక్ట్ అయ్యాడు అనుకుందాం. తర్వాత ఏమైంది? అక్కడ బోర్ కొట్టేసింది అతనికి. యాంత్రికంగా ఉంది. ఏదో ఒక వెలితి కనపడుతూ ఉంది. భక్తిలో అతను అనుకున్నటువంటి ఆ స్థితి అందుకోలేకపోతున్నాడు అనుకుందాం. సో, అప్పుడు కొంతమంది మహానుభావులు ఏం చేశారు? ఆధ్యాత్మిక సంస్థలను మనిషి యొక్క దివ్యత్వాన్ని గుర్తు చేయటానికి నెలకొల్పటం జరిగింది. ఈ ఆధ్యాత్మిక సంస్థలు రకరకాలు ఉంటాయండి. వారి విధి విధానాలు ఉంటాయి, ప్రార్థనా పద్ధతులు ఉంటాయి, సాధనా పద్ధతులు ఉంటాయి. భక్తిలో లేనిది ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నది ఏంటంటే, అసలు నువ్వు ఎవరు? ఎక్కడి నుండి వచ్చావు? ఒక బుక్ ఉంటది. ఆ బుక్ చదవటానికి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. డిస్కషన్స్ పెట్టుకుంటారు. సవివరంగా అక్కడ అర్థమవుతుందండి. అందుకు ఆధ్యాత్మిక సంస్థల యొక్క అవసరం, ఆవశ్యకత ఏర్పడింది. భక్తిలో భక్తుడు జస్ట్ గుడికి వెళ్తాడు, దర్శనం చేసుకుంటాడు, దక్షిణ ఉంటుంది, ప్రసాదం తీసుకుంటాడు, వచ్చేస్తాడు. అక్కడ చాలా వెలితి ఉంటుంది. భక్తుడి మనసులో తెలుసుకోవాల్సినటువంటి అనేక సందేహాలకు అక్కడ స్పేస్ లేదు. అందుకని ఆధ్యాత్మిక సంస్థల యొక్క ఆవశ్యకత ఏర్పడింది. ఇందులో రకరకాల సంస్థలు ఉంటాయి, రకరకాల విధి విధానాలు ఉంటాయి. ఏ సంస్థ వారికి తగినట్టుగా వారి పరిధిలో మనిషి యొక్క దివ్యత్వాన్ని పరిచయం చేయటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇదంతా జరుగుతూ ఉంది. సృష్టి మొదట్లో అసలు మానవుడికి తానెవరో అన్నది పరిపూర్ణ అవగాహన ఉంది. అక్కడ ఎటువంటి గుడి అవసరం లేదు, ఆధ్యాత్మిక సంస్థ అవసరం లేదు. ఎప్పుడైతే తాను వేరు, దైవం వేరు, తాను వేరు, తండ్రి వేరు అనేది ఏర్పడుతూ డివిజన్స్, జడ్జిమెంట్స్ వస్తూ ఉన్నాయో, తన దివ్యత్వాన్ని మర్చిపోవటం మొదలుపెట్టారో, దాన్ని గుర్తించినటువంటి కొంతమంది మహానుభావులు గుళ్ళ రూపంలో, ఆధ్యాత్మిక సంస్థల రూపంలో మానవాళి యొక్క ఆధ్యాత్మికతను, వారి దివ్యత్వాన్ని ఎప్పటికీ పట్టి ఉంచేలాగా ఈ జర్నీ, ఈ ప్రయాణం సాగుతూ ఉంది.
సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ టైం లైన్లో మనం ఉన్నాం. 2025వ సంవత్సరం అన్న టైం లైన్లో మనం ఉన్నాం. నిన్న రామ్తా చెప్పాడు, పిరమిడ్ మానవాళి యొక్క దివ్యత్వానికి ప్రతీకగా నిర్మించబడింది అనేసి. సో ఈ క్రమంలోనే నిన్న డిస్కషన్స్ పెట్టుకున్నాం. ఒకసారి మీరు కూడా కొంత బ్రషప్ చేసుకోండి. అసలు పిరమిడ్ ఏంటి, మానవాళి ఏంటి, ఈ దేహం ఏంటి, ఒకసారి చర్చించుకుందాం అనేసి నిన్న అనుకున్నాం. ఇప్పుడు చెప్పండి మాస్టర్స్, మీకున్నంత అవగాహనలో పిరమిడ్కి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం. సార్ నేనైతే ఒకటే చెప్తాను సార్. ఈ మ్మ్. రామ్తా వైట్ బుక్ చదవనంత సేపు అన్నీ కావాలి. చదివిన మ్మ్. తర్వాత అంతా నాలోనే ఉంది. సో నాకేమీ అవసరం లేదు. ఎందుకంటే నాలో మ్మ్. ఏమీ లేకపోతే నేనే రిసీవర్ని. పిరమిడ్ కాదు ఇంకేదైనా దేని కింద ఏదైనా పెట్టినా రిసీవర్ తీసుకోనంతసేపు పిరమిడ్ కాదు ఎక్కడ పెట్టినా కూడా అది వృధానే అవుతుంది. ఓకే ఓకే. రిసీవర్ యాక్సెప్టెన్స్ నాలో ఉన్న తండ్రి యాక్సెప్ట్ చేయనంత వరకు నేను డైలీ వెళ్ళి గీజా పిరమిడ్ లో కూర్చున్నా, లేకపోతే ఒక అనకూడదు, ఓ డెడ్ బాడీని గీజా పిరమిడ్ లో పెడితే తిరిగి ప్రాణం వస్తుందా? నా తండ్రి వెళ్ళిపోయాడు, తిరిగి రాడు. సో రామ్తా వైట్ బుక్ చదవనంత సేపు అన్నీ కావాలి. చదివేసిన తర్వాత నాలో నేను అంతర్ముఖం అయితే చాలు. అదే సార్ నా అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ సార్. ఎస్ అండి, మీరు ఎస్ నైస్. ఇప్పుడు మనము భక్తి కానీ ఆధ్యాత్మిక సంస్థలు కానీ చాలా పుట్టుకొస్తూ ఉన్నాయి అనుకుంటూనే, కామన్గా ఈ భక్తికి సంబంధించి ప్రవచనాలు కానీ ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నటువంటి డిస్కషన్స్లో కానీ ఒకటే చెప్తారు: అంతర్ముఖ ప్రయాణం, అంతరంగ ప్రయాణం, సెల్ఫ్ ఎన్లైటన్మెంట్ అంటారు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, సాధకుడు తన్ను తాను ఒక స్థితికి తీసుకెళ్ళగలగాలి. అప్పుడే మొత్తం సమస్తము అర్థమవుతుంది. ఆ స్థితికి చేరుకోగలగాలి అంటే సాధకుడు అంతరంగ ప్రయాణం చేసి తీరాల్సిందే. నో డౌట్ కొంత రామ్తో విజ్డమ్ అన్నది కాన్సెప్ట్స్ సింప్లిఫై చేస్తుంది. అదే ఆ, ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నాను మాస్టర్. అంటే నేను భక్తిలో బాగానే ఉన్నాను. లలితా సహస్రనామం కూడా, లలితా సహస్రనామాన్ని నాకు తెలిసినంత వరకు ఎవరు రాయలేదు. మిగతా అన్ని కూడా ఒక భక్తుల రూపంలో వచ్చి అన్నమయ్య గాని వీళ్ళందరూ రాశారు. లలితా సహస్రనామం కూడా అమ్మవారే డైరెక్ట్ గా ఇచ్చారనేది నాకు తెలుసు. అందులో ఒక శ్లోకం ఉంది: అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖం అయితేనే నీకు అన్నీ ఉంటాయి, బహిర్ముఖంగా ఎతకడం మొదలు పెడితే అంతా దుర్లభమే అని ఆ లలిత అమ్మవారే చెప్పారు. అది నేను గట్టిగా పట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత నుంచి అన్వేషణ మొదలు పెడుతుంటే అది మీ దాకా వచ్చాను మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్, గ్రేట్ జర్నీ. వాస్తవంగా పదే పదే ఒకటే సత్యాన్ని అనేక రూపాలుగా అనేక విధాలుగా అందించడం జరిగింది. ఎందుకు ఇంత వైవిధ్యం ఉంటుంది, ఇన్ని దేవుళ్ళు ఉంటారు, ఇన్ని సంస్థలు ఉంటారంటే, సాధకుడు దేనికో దానికి కనెక్ట్ అయ్యి తనకు నచ్చినటువంటి పద్ధతి, తాను విశ్వసిస్తున్న ప్రవచనం ఏదో ఒక దానికి కనెక్ట్ అవ్వకపోడా, తన దివ్యత్వాన్ని తెలుసుకోకపోడా, అందులో భాగంగా ఇంత డైవర్సిటీ ఉందండి. ఓకే. ఆ, ఇంకా చెప్పండి మాస్టర్స్, పిరమిడ్కి సంబంధించి కానీ భక్తికి సంబంధించి అండ్ శరీరానికి సంబంధించి మీ అవగాహన. సార్ ఒక రిక్వెస్ట్, మా బ్రదర్ మాట్లాడుతూ అన్నారు మీతోటి. మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఇవ్వగలరా సార్? పిరమిడ్ గురించి మాట్లాడతాను. పిరమిడ్ ఇంజనీర్ నేను కనెక్షన్ లోనే ఉన్నాను. ఉన్నారా? నేను కనెక్టింగ్ లోనే ఉన్నాను. ఫోన్ నెంబర్ మా బ్రదర్ మాట్లాడతాను, పిరమిడ్ గురించి చెప్తాను. సార్ చెప్పండి సార్. ఇఫ్ యు ఆర్ పర్మిటెడ్ ఐ విల్ కమ్ టు యు. ప్లీజ్ ప్లీజ్ క్యారీ ఆన్ సార్. నా పేరు శ్రీనివాసరావు అండి. హాయ్. నేను 2005లోకి ధ్యానంలోకి వచ్చాను. సో 2006లో నేను ఒక రోజు షిరిడి వెళ్ళడం వల్ల, అంతకు ముందు నుంచి మాకు పిరమిడ్ లేదు, ఏమీ లేదు, మామూలుగా ధ్యాన సాధన ఉండేది. సో షిరిడి సాయిబాబా అంటే మాకు అప్పటి నుంచే అంతర్వాణి వినపడడం తెలియదు. నాకు అంతర్వాణి అంటే కూడా ఎందుకు తెలియదు. నా లోపల జరుగుతున్నది ఎవరికైనా చెప్పాలని భయం వేసేది. పిచ్చోడు అనుకుంటారని చెప్పి ఏం చెప్పేవాడు కాదు. అది ఎక్కడి నుంచి వచ్చిన సాధన నాకు తెలియదు. నాకు గతమో తెలియదు, ఫ్యూచరో తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడు ఒక మామూలుగా చిన్న ఎంప్లాయీని.
సాధన చేస్తుంటే సాయిబాబా మా ఇల్లంతా తిరుగుతున్నాను. కొంతమంది తాడే మాస్టర్లు కూడా చూసి చెప్పేవారు. నాకు తెలిసేది కాదు. అయితే సాయిబాబా నేను పిరమిడ్ కట్టమన్నాడని చెప్పారని కొంతమంది నాకు చెప్పారు. సరే చెప్తే నాకు చెప్పాలి కదా, మీకు చెప్పడం ఏంటి అని చెప్పానన్నాను. సరే అదేమైందో డిస్కషన్ గ్రూప్ మాకుపోయింది. 2006 డిసెంబర్‌లో మేము అక్కడ ధ్యాన మహాచక్రం లాగా షిరిడీలో ఒకటి ఏర్పాటు చేశారు పత్రిజీ గారు. సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు డైరెక్ట్‌గా బాబానే మేము దర్శనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పడం జరిగిందన్నమాట. నేను ఒక పిరమిడ్ కట్టాలనుకుంటున్నాను. నాకు ఇట్లాగా డబ్బులు కావాలి ఒక పిరమిడ్ కట్టడానికి మా ఇంటి పైన అని చెప్పి అన్నాను. అంతకుముందు మా దగ్గర 4x4ది పిరమిడ్ ఇంట్లో ఉండేది. దాని కింద మేము ప్రతి ఆదివారం ధ్యానం చేసేవాళ్ళం. ఒక రోజుకి ప్రతి ఆదివారం ఒక 50 మంది వచ్చేవారు మా ఇంటికి. సో అక్కడ చేస్తున్నప్పుడు మంచి ఒక 45 మినిట్స్ చాలా దివ్యమైన క్షేత్రంలో ఉండేవాళ్ళం. తర్వాత మళ్ళీ డిస్కషన్లు అయి ఉండేవి. ఇదేంటి, ఈ ధ్యానం ఏంటి, ఇవన్నీ ఏంటి అని పంచభూతాల తత్వం గురించి ఒక్కొక్క వారం ఒక్కొక్క టాపిక్ ఉండేది. సరే బాబా అన్నాడు, నువ్వు ఒక పిరమిడ్ కడితే నేను ఇవ్వను, నీకు 108 పిరమిడ్లు కడితేనే డబ్బులు ఇస్తానని చెప్పన్నాను. ఒక పిరమిడ్ కట్టడానికి నా దగ్గర డబ్బులు చాలా నేను అడుగుతా, 108 పిరమిడ్ నేను అక్కడ కట్టను బాబా అని చెప్పాను. నువ్వు 108 కడితే ఒప్పుకుంటేనే నేను ఇస్తానంటే, సరే నువ్వు ఇస్తానంటే నేను కడతాను కాబట్టి నాకు ఇవ్వు, నేను రెడీగా ఉన్నానని చెప్పాను. ఇప్పుడు నా తలపైన మీకు కనపడుతున్న పిరమిడ్లే చూస్తుండొచ్చు. అవే 108 పిరమిడ్లు అనమాట ఇవన్నీ. అవి నేను 2007లో కట్టి సార్థ్య ఓపెన్ చేయించాను. ఎందుకు అంటే నేను మామూలుగా ధ్యానం చేసేవాడిని. ధ్యానం చేస్తున్నప్పుడు ఎనర్జీ వచ్చేది. కానీ నాకు తెలియదు ఇది పిరమిడ్ కింద కూర్చుంటే ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది సంగతి నాకు అసలు ఏం తెలియదు. కానీ చాలా బాగుందని అనిపించేది. నేను ఇవన్నీ మీరు ఇందాక చెప్పారు చూసిన పద్ధతులు, ఈ పద్ధతులు అన్నీ కూడా మొత్తానికి టోటల్గా అంతర్ముఖం అవడానికే. కేవలం ఇవన్నీ సాధనలు అక్కడ తీసుకెళ్ళడానికి. ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళొచ్చు, బస్ మీద వెళ్ళొచ్చు, లారీ మీద వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, విమానంలో వెళ్ళొచ్చు. ఇవన్నీ ప్రయాణాలు ఎక్కడికి మనం అనుకున్న డెస్టినేషన్ చేరడానికి. డైరెక్ట్ గా అంతర్ముఖం అయిపోయి లోపలికి వెళ్ళి నేనెవరో తెలుసుకున్న తర్వాత ఇవన్నీ అవసరాలు లేవు. అది నేనే అని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఇవన్నీ కూడా పరికరాలుగా ఉంటాయి. తర్వాత ఒక శక్తి అనేది మనలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక క్రియేటివిటీ, నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా క్రియేట్ చేయగలను. ఒక సంకల్ప శుద్ధితో, సంకల్ప శక్తితో ఏదన్నా చేయొచ్చు. నేను ఏమీ తెలియని వాడిని, జస్ట్ కేవలం డబ్బులు మాత్రం సంపాదించే ఒక ఎంఎస్ కాంట్రాక్టర్ని. నేను చేస్తూ 2010 వరకు చేశాను. ఇలాగ పిరమిడ్లు వేస్తూ ఇవన్నీ చేసేవాడిని. 2012లో కంప్లీట్ గా నేను చేసే వృత్తిని మాన్పించేసి కంప్లీట్ గా దీంట్లోకి రమ్మని మా గురువు గారి యొక్క ఆదేశంతో 2012లో క్లోజ్ చేసి ఒక 1 ఇయర్ దీంట్లో రకరకాల అన్ని కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుంటే రకరకాల వైబ్రేషన్స్ తో పాటు జామెట్రీస్ కనిపించేవి నాకు. ఆ అక్యూట్ యాంగిల్స్ అంటే, ఈక్యులేటరల్ ట్రయాంగిల్స్ అంటే ఇవన్నీ నాకు తెలిసేవి కావు. అంటే నేను చదువుకున్నాను చిన్నప్పుడు. ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ అనమాట ఇవన్నీ కూడా. ఆల్ పిరమిడ్స్ ఆర్ ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ. ఆల్ పిరమిడ్స్ ఆర్ అంటే సెక్రెట్ జామెట్రీ. ఇవాళ ఆల్ సెక్రెట్ జామెట్రీలో ఏమవుతుందంటే మన ఎర్త్ పైన పర్టికులర్ ఈ ప్లానెట్ మీద ఎర్త్ పైన 52 degrees లో ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క దివ్యమైన శక్తిని, ఆ కాస్మోస్ ఎనర్జీ, విశ్వ చైతన్య శక్తిని మనము 3 రెట్లు మామూలుగా ధ్యానం చేసే కన్నా 3 రెట్లు అధికంగా తీసుకుంటే మా గురువు గారు చెప్పేవారు. అది నాకు నిరూపణ అవ్వడానికి నాకు 1 ఇయర్ పట్టింది. మామూలుగా కూర్చొని చేసేవాడిని, దీని కింద కూర్చొని చేసేవాడిని. దీని కింద కూర్చొని చేస్తున్నప్పుడు నాకు వెన్నుపూసలో ఒక ఏదైనా ఒక లోపల పాకుతున్నట్టు అనిపించేది అనమాట. ఎందుకు పాకుతుందో తెలిసేది కాదు. ఒక పావు గంట కూర్చోలేక లేచిపోయేవాడు. లేచిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉండేది. మళ్ళీ వచ్చి అందరూ చేస్తానని చెప్పి దాని కింద వచ్చి మళ్ళీ కూర్చుంటే సేమ్ అట్లాగే కింద నుంచి పై దాకా ఏదో ఒక స్పైరల్ ఎనర్జీ పైకి వెళ్తున్నట్టు మెదడు దాకా వచ్చేటట్టు తెలిసేది. మళ్ళీ పైనుంచి కిందకు వచ్చేది. నాకు ఏదో జరుగుతుంది, లోపల ఏదో జరుగుతుందని భయపడి మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది అంటే, చక్రాస్ మనలో ఉన్న బాడీలో ఉన్న చక్రాస్ యాక్టివేషన్ జరుగుతుంది. ఇది పంచభూత తత్వంతో తయారైన ఈ శరీరము పిరమిడ్ లో ఉన్న యొక్క శక్తి ఏంటో నువ్వు కనుక్కో అని చెప్పి అన్నారు. ఏముంది సార్ దాంట్లో అడిగితే, అది శక్తిని రిసీవ్ చేసుకుని ఒక రిసీవర్ అండ్ యాంటీనా. అంటే యాంటీనాలు అంటే రిసీవ్ చేసుకుంటుంది, ట్రాన్స్మిట్ అవుతుంది, 2 పనులు జరుగుతున్నాయి దీంట్లో. సో అట్లాగా నేను దీని మీద ఒక 15 years రీసెర్చ్ చేశాను. అసలు ఏంటి ఈ పిరమిడ్లు ఎందుకు కట్టారు, భూమధ్యరేఖ ప్రాంతంలో ఎందుకు ఉన్నాయి, అసలు నిర్మించిన వాళ్ళు ఎవరు, ఈ మాయన్స్ ఎవరు, ఈ ఈజిప్షియన్స్ ఎవరు, వీళ్ళకి చాలా తెగలు ఉన్నాయి, అసలు వీళ్ళంతా ఎవరు, కొండ గుహలు ఎందుకు కట్టారు, సముద్రం కింద ఎందుకు కట్టారు, కొండపైన ఎందుకు కట్టారు, అసలు ఎన్ని మొత్తం అప్పటికి ఆ రోజుల్లో 10,000 పిరమిడ్లు భూమధ్యరేఖ ప్రాంతం చుట్టూ ఉన్నాయని నా రీసెర్చ్ చదివాను నేను. ఎవరెవరు అంటే అన్ని చూసేవాడిని. అసలు దేం జరుగుతుంది ఈ లోపల. మళ్ళీ ధ్యానంలో కూర్చునేవాడిని. ధ్యానంలో కూర్చుంటే పిరమిడ్ శీర్షంలో ఒక కాంతి కనపడేది. ఆ కాంతి ఏమైంది 4 వైపుల పైనుంచి కిందకి భూమిలోకి ప్రసరింపయ్యేది.
ఈ మళ్ళీ కాంతి ఎక్కడికి వెళ్తుంది చూస్తుంటే భూమి లోపల అడుగున ఒక భూమి యొక్క గర్భం మనకి విష్ణు సహస్రనామాల్లో ఉంటుంది. హిరణ్య గర్భ, భూగర్భ, మాధవో, మధుసూదన. ఈ హిరణ్య గర్భం అంటే ఏంటి, భూగర్భం అంటే ఏంటి? ఈ భూమి యొక్క గర్భం లోపల ఏదైతే ఉందో అక్కడ ఒక పెద్ద అగ్నిగోళం ఉంది. అది చంద్రుడి పరిమాణం అంత మాత్రం ఉన్నది. సో అక్కడి నుంచి ఏమవుతుందంటే విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు భూమి యొక్క మధ్యలో నుంచి భూమి యొక్క ఉపరితలానికి ప్రసరింపజేయబడుతున్నాయి నిరంతరం. ఇలా తయారవడానికి 5 మిలియన్ ఇయర్స్ పట్టింది. ఇదంతా నేను నా రీసెర్చ్ లో ఇవన్నీ చాలా రీసెర్చ్ చేశాను. దీంట్లో తర్వాత జామెట్రీస్ ఏంటి, ఈ పిరమిడ్స్ కాకుండా పిరమిడ్స్ లో మళ్ళీ మెర్కాబాస్ ఏంటి, మళ్ళీ ఈ శ్రీచక్రానికి వచ్చాం. ఈ శ్రీచక్రం పిరమిడ్ రెండు ఒకటేనండి. అమ్మవారు దాంట్లో ఎందుకు ఉంది, ఏ కోణాల్లో ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఈ త్రికోణాలు ఏంటి, ఇది ఈ మణిద్వీపం అంటే ఏంటి, ఈ తర్వాత ఈ త్రికోణంలో ఎన్ని శక్తులు ఉన్నాయి. నా రీసెర్చ్ మళ్ళీ పూజ వైపు వెళ్తుందని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఓన్లీ పిరమిడ్ లోకి మళ్ళీ వచ్చాం. వచ్చి జామెట్రీస్ ఏమిటి ఎన్ని నాకు ఎందుకు ఇస్తున్నారు జామెట్రీస్ అంటే, ఏమి ఎల్కేజీలో ఉన్నప్పుడు తెలియనప్పుడు మామూలుగా ఇస్తాం, యూకేజీకి వస్తే చిన్న కొంచెం పెంచుతాం, 1వ క్లాస్కి వస్తే ఇంకొంచెం పెంచుతాం పవర్ లెవెల్స్, ఇంకా పవర్ లెవెల్స్ దాంట్లో ఎంబెడెడ్ అయ్యింది. ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ అంటారన్నమాట. మన బాడీలో 7 బాడీస్ ఉన్నాయి, 7th బాడీ కనబడుతుంది, 6 బాడీస్ కనబడడం లేదు. ఇవన్నీ కూడా కేవలం ధ్యానం వల్లే యాక్టివేట్ అవుతున్నాయి. నేను ఇక్కడ వాడిని కాదు, నేను కాంతి శరీరాన్ని, నేను కాదు. ఆ శరీరం ఎక్కడిది అంటే ఈ శరీరం ఇక్కడ మాత్రమే ఉంటుంది, భూమి మీద మాత్రమే ఉంటుంది. ఈ పంచభూత తత్వం, ఈ పంచభూత తత్వంలోకి యాక్టివేట్ అవుతూ కుండలిని శక్తి యాక్టివేట్ అవ్వడానికి ఈ పిరమిడ్లు త్వరితగతిన ఉపయోగపడుతున్నాయి. అంతే శక్తి అయితే డెఫినెట్ గా వస్తుంది దీంట్లోకి. కానీ అదే శక్తి మనం తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. తక్కువ టైంలో ఎక్కువ శక్తిని పొందడానికి మీరు పిరమిడ్ లేకపోయినా ధ్యానం చేయొచ్చు, పిరమిడ్ లేకపోయినా అంతర్గతంలోకి వెళ్ళొచ్చు, పిరమిడ్ లేకపోయినా అంతర్ముఖం కావచ్చు. ఇవన్నీ సాధనం మాత్రమే. కావాల సాధనం ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారంటే ఒక టైం అనేది ఫ్యాక్టర్ ఉంటుంది మనకి. ఈ టైం ఫ్యాక్టర్ లో నేను ఎన్ని తెలుసుకుంటాను, నేను మానవుడిగా రూపంలోకి ఎందుకు వచ్చాను, ఈ దైవం ఏంటి. మరి రామ్తా కూడా అన్ని ఆయన అట్లాగే ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేశారని. రామ్తా కూడా నేను చదివాను. మనం ఒకటే కాంతి, కానీ మన ఇక్కడ పదార్థ రూపంలో ఉన్నది మన పదార్థంగానే చూస్తున్నాం, కానీ దైవంగా దేన్ని చూడట్లేదు. మనం తెలుసుకున్నాం, కానీ ఎదుటివాడిని మనం దైవంగా ఎందుకు చూడలేకపోతున్నాము? అదే పదార్థం ఆయనలో ఉంది, అదే కాంతి ఆయనలో ఉంది, కానీ ఆయన మాట్లాడే మాటలు పట్టుకుంటున్నాం, ఆ చేష్టలు చూస్తున్నాం, కానీ ఆ దైవం నన్ను నడిపిస్తుందా, లేకపోతే దైవం నాకు చెప్తుందా, నేను దైవం చెప్పినట్టు యాక్సెప్ట్ చేయాలా? దైవం అంటే నా లోపల ఉంది, మరి నాకు చెప్పినట్టు నేను వినాలా, ఇతరులు చెప్పింది నేను వినాలా? పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఏం చేస్తున్నారు, వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మరి మనం చేసే ధ్యానంలో ఉన్న ధర్మం వాళ్ళదానికి దీనికి ఎక్కడ కోయిన్సైడ్ అవ్వట్లేదు. వాళ్ళ పూజల్లో ఉన్నారు, కింది స్థాయిలో ఉన్నారు. ఆత్మజ్ఞానం అనేది ఏంటంటే మన అంతర్గతంలో మన అంతరంగంలో ఏదైతే చెప్తుందో, ఏదైతే నడిపిస్తుందో అంతరవబోధన. ఈ అంతరవబోధనను బట్టి మన జీవన విధానాన్ని దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పటికప్పుడు మనలో ఉన్న అరిషడ్ వర్గాన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసినప్పుడు దివ్యత్వాన్ని ఉన్నప్పుడు నీలో ఉన్న ఈ దివ్యత్వాన్ని 10 మందికి చాటాలి. అందరిలో ఉన్న దివ్యత్వాన్ని బయటకు తీయడానికి వాళ్ళకి సాధనా మార్గాలు ఇవ్వాలి. ఆ సాధనా మార్గాల ద్వారా వాళ్ళకి ఉపదేశాలు తెలియజేస్తూ వాళ్ళు ప్రాక్టీస్ చేయించాలి. సో ఇవన్నీ ఏంటంటే ఒక కుంటివాడికి ఒక గుడ్డివాడికి ఒక చిన్న సాధన రూపం అనమాట, ఒక దాటడానికి, రోడ్డు దాటడానికి. ఇది లేకుండా చేయొచ్చు, ఇది ఉన్న బుద్ధుడి కాలంలో లేవు, దానికన్నా మహావీరుడి కాలంలో కూడా లేవు. కానీ తర్వాత ఎందుకు వచ్చినాయి? మరి 5,000 సంవత్సరాల తర్వాత భూమధ్య రేఖ ప్రాంతాలు దేనికి కట్టారు? ప్రతిదానికి ఒక కార్యకారణ సంబంధాలు ఉన్నాయి. ఈ మాయలోంచి నువ్వు బయటపడడానికి, ఈ మాయ నుంచి నువ్వు తెలుసుకోవడానికి నీలో ఎప్పుడైతే విశ్వ చైతన్య శక్తి నీలో ప్రసరింపజేస్తుందో, నేను ఇది కాదు, ఐఎమ్ ఆఫ్ దట్. జీసస్ చెప్పింది, జీసస్ తెలుసుకున్నదే, 10 కమాండ్మెంట్స్ లో కూడా ఇచ్చింది అది. అన్ని యొక్క ధర్మాలు కూడా మూలాన్ని చైతన్యం పెంచుకోవడానికి ప్రతి మూలంలోకి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ కేవలం అక్కడ చేరడాకే. ఇప్పుడు మేము పెట్టే దీంట్లో క్రిస్టల్స్ మేము పిరమిడ్లో పెట్టేవన్నీ కూడా మన శరీరంలో ఉండే అవయవాలను శుద్ధి చేయడానికి. వింటున్నారు, ఎవరు దేనికి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వట్లేదు. ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి ఏంటంటే వాళ్ళల్లో ఇందాక ఒక ఆయన చెప్పారు, వాళ్ళు అనుకుంటే తప్పకుండా ఏదైనా సాధించవచ్చు. కానీ ఇక్కడ అదే శక్తిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇవాళ కాకపోయినా రేపైనా స్లోగా మార్పులన్నీ చెందుతూ ఉన్నాయి. మరి కొంతమంది దీన్ని వాడి ఎన్నెన్నో తలాలు చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ తలాల లోపల అక్కడ ఏం జరుగుతున్నాయి మరి నేను చూశాను. హిమాలయస్ లో అక్కడ ఏ పిరమిడ్లే ఉన్నారు, హిమాలయస్ ఏ పిరమిడ్లు అంతా ఇక్కడ ఏ శక్తి అయితే వస్తుందో విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు, ఈఎంఎఫ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, అదే శక్తి తరంగాలు అక్కడ హిమాలయస్ అంతా ఉన్నాయి. నేను వెళ్ళి 10 days గుహలో ఉండిపోయాను. అక్కడ నాకు డైరెక్ట్ గా శివుడితో మరి నేను ఎవరు, నా బయోడేటా అంతా మొత్తం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు, ఏ పని చేయడానికి ఇచ్చారు, నేను తెలుసుకోవాల్సింది ఏంటి, నేను చేయవలసింది ఇక్కడ వర్క్ ఏంటి,
అప్పుడు దాకా దానికన్నా ముందు 3 సంవత్సరాలు మనసు మీద పడుకున్నాను నేను, 3 years. సో అంత నాకు బోధించేవారు. ఇప్పుడు మీరు బోధనలు ఎలాగైతే ఉన్నాయో సేమ్ అయ్యే బోధనలు నాకు వినిపించేవారు. కానీ నాకు శరీరం సహకరించక సగం వినేవాడిని, సగం వదిలేసేవాడిని. ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఇచ్చారో అది కూడా 100% అవునా కాదా తెలియదు. మళ్ళీ మా గురువు గారిని వచ్చారు, మా గురువు గారు నన్ను తెచ్చుకున్నారు ఇక్కడికని. కానీ ఇవన్నీ ఏంటంటే నమ్మలేని నిజాలు, కొంతమందికి చెప్పినా కూడా. మా సొసైటీ వాళ్ళు కూడా నన్ను నమ్మరు. నేను ఎవరిని పట్టించుకోను. నేను ఏ ధర్మం మీద అయితే వచ్చానో, ఏ ధర్మాన్ని నివర్తించడానికి వచ్చానో, ఏ పని మీద అయితే వచ్చానో, ఏ శక్తి కేంద్రాలు ఇక్కడ ఏర్పరచడానికి వచ్చానో, ఎందుకంటే ఇవి ఎంత అవసరం ఉన్నది అంటే ఈ భూమండలం మీద ఇప్పుడు చెట్లు నరికేస్తున్నారు, లోపల ఉన్న మినరల్స్ అని తీసేస్తున్నారు, జీవాల్ని చంపుతున్నారు. మరి దేనికోసం చంపి ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు? ఇవన్నీ దైవానివే కదా. దైవానికి మనం నాశనం చేస్తున్నప్పుడు దానికి మరి ప్యారలల్ గా దానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఎర్త్కి. మరి అందుకే ఈ ఉపద్రవాలు ఎందుకు జరుగుతున్నాయి? మరి ఉపద్రవాలు కలగడానికి మనం చేస్తే దాన్ని నివారించడానికి మనం ఏం చేయాలి? మరి మనం ఎంత శక్తి దాని మీద పెట్టాలి? ఇవన్నీ ఊరికే చాలా ఉన్నాయి పరిస్థితి వెనకాల. నేను 15 years రీసెర్చ్ చేశాను, చాలా ఉంది దీని వెనకాల. అంటే అవసరం లేదు, దట్ ఇస్ యువర్ ఒపీనియన్. ఒపీనియన్స్ కి నేను ఎవరిని అడ్డం రాను. ఇది కాదు ఇది అవునని ఎవరికి ఏది చెప్పను. అది ఎవరికి ఏది అవసరమో, ఏది ఎంత వరకు దానికి యూటిలిటీ ఎంత వరకు ఉన్నది, ఏది ఉన్నదని ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఒకళ్ళకి వద్దు కాదు అని చెప్పే ఈ భూమి మీద అర్హత నాకు లేదు, ఎవరికి లేదు. ఇది చెయ్యని చెప్పే ఒక సాహసం చేసి చెప్పేది కూడా ఎవరికి లేదు. ఎవరికి వాళ్ళే తెలుసుకోదు. మార్గం మాత్రం మనం ఇవ్వాలంతే. ఇక్కడ ఇది నేను చేసిన రీసెర్చ్. దాని మీద మీకు వివరణ కావాలంటే మీ తర్వాత క్లాసెస్ నేను మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సార్ విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ మాస్టర్. చాలా గ్రేట్ జర్నీ ఇన్ఫ్యాక్ట్. ఎస్ మాస్టర్, అంటే ఇక్కడ స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. మీరు చాలా మంచి లైన్ చెప్పారు. అంటే మనం జస్ట్ పరిచయం చేస్తాం జ్ఞానాన్ని, ఆచరించకపోవటం అన్నది వ్యక్తిగత స్వేచ్ఛ మళ్ళీ. ఎస్, అది చాలా మంచి పాయింట్ అండి. అండ్ ఇంకో అంశం చెప్పారు, అంతరానికి కనెక్ట్ అయిన వారికి బాహ్యంలో వేటితో అవి పని లేదు. కొంత ఉపకరణాలు అంతే. కొద్ది వరకు అంతే. సాధకుడికి అవి సపోర్టింగ్ సిస్టమ్ లాగా ఉంటాయి. కరెక్ట్ అండి అది. అయితే నిన్న ఈ పాయింట్ మేము డిస్కషన్కి ఓపెన్ చేసే ముందు కొంతమంది సాధకులు ఏమన్నారు అంటే, మీకు సుదీర్ఘ అనుభవం ఉంది అంటున్నారు పిరమిడ్కి సంబంధించి రీసెర్చ్. కొంత పిరమిడ్ వరల్డ్ నేను చూసుకున్నాను. నేను పిరమిడ్ వరల్డ్ నుంచి వచ్చానని. అండ్ Yes. ఫ్రమ్ ది ఓరైన్స్ డెల్టా నుంచి, దాంట్లో మింటాకా అనే గ్రహం నుంచి వచ్చాను. మింటాక, ఓకే. ఎస్, ఇవన్నీ కూడా నాకు అన్ని మొత్తం అక్కడ హిమాలయస్ లో మొత్తం నా ఈ బయోడేటా అంతా మొత్తం వచ్చింది. ఒక 1 crore పిరమిడ్స్ ని ఇక్కడ ఎర్త్ పైన వేయడానికి వచ్చానని తెలుసుకున్నాను నేను. సో నాతో పాటు నా యొక్క సహచరులంతా కూడా ఒక 2000 మంది ఉన్నారు ఇక్కడ ఎర్త్ మీద. కొంతమంది వచ్చారు, కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇంకాను. ఈ 30 లోపల మాక్సిమం ఎంత వర్క్ చేయాలో అంతవరకు నా వర్క్ అయిపోతుంది. తర్వాత 50 వరకు వర్క్ అంతా నడుస్తూ ఉంటుంది ఇది. సో ఇక్కడ క్లీనింగ్ అనేది 2025 నుంచి 2030 వరకు ఎర్త్ ప్లేన్ హెవీ క్లీనింగ్ ఉన్నది. ఈ అంతా ముందే ఇదంతా మాకు సమాచారం అంతా ముందే ఉన్నది, కానీ మాకు ఎవరు చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రజలు భయపడకూడదు. మెయిన్ ఏంటంటే క్లీనింగ్ అనేది మీ ఇంట్లో చెత్త పని క్లీన్ చేసుకోవాలి. ఎందుకు క్లీనింగ్ అంటే ఇక్కడ షిఫ్టింగ్ జరుగుతుంది అంతే, ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అంత దానికి కావాల్సిన వాళ్ళకి ఇతర గ్రహాంతర వాసులు అంతా కూడా మనంతా గ్రహాంతర వాసులమే, కానీ ఈ విషయం ఎవరికి తెలియదు. మనము కావాలని ఈ యొక్క శరీరంలోకి వచ్చి ఇక్కడ యొక్క పద్ధతులు, ఇక్కడ భూమి యొక్క విధానం ఏమిటి, ఇక్కడ సంస్కృతి ఏంటి, ఇక మతాలు ఏంటి, ఇవన్నీ అన్ని నేర్చుకోవడానికి వచ్చాం ఇక్కడికి. ఇక్కడ భార్య ఎవరో భర్త ఎవరో లేరు, ఏమీ లేదు, అంత మాయ. మీరు మగ జన్మ ఎత్తారా, ఆడ జన్మ ఎత్తారు, ఎందుకు ఎత్తారు, దేనికోసం ఎత్తారు, దాని యొక్క పర్యవసనం ఏంటి, దాన్ని ఎలా తీసుకోవాలి, భర్తగా నేను ఏం చేయాలి, భార్యగా నేను ఏం చేయాలి, పిల్లలు పుడితే ఏం చేయాలి, వాళ్ళని ఎలా సాకాలి, జస్ట్ ఇవన్నీ సాధన నేర్చుకోవడానికి వచ్చాం అంతే. ఇవన్నీ ఏవి పర్మనెంట్ లేవు. సూది మనం మోపినంత కూడా స్థలం ఎవరికి పర్మనెంట్ గా ఇక్కడ లేదు. ఎర్త్ పైన ఎవరికి ఏ యొక్క స్థావరం లేదు ఇక్కడ. జస్ట్ స్కూల్ విల్ కమ్ అండ్ గోయింగ్ అవుట్. జస్ట్ స్కూల్ కి మాత్రమే మనం వచ్చాం. ఎందుకు వచ్చామంటే ఇక్కడ కొన్ని నేర్చుకోవడానికి వచ్చాం, అక్కడ లేనివి ఇక్కడ క్రియేట్ చేయడానికి వచ్చాం. జస్ట్ ఓన్లీ ఫర్ క్రియేషన్. ఎనర్జీ కావచ్చు, వస్తువు కావచ్చు, విజ్ఞానం కావచ్చు, జ్ఞానం కావచ్చు, టెక్నాలజీ కావచ్చు. ఇక్కడ ఉన్న పంచభూత తత్వాల ద్వారా నువ్వు ఎన్ని క్రియేట్ చేయాలో అన్ని క్రియేట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. ప్రతి ఒక్కటి మన యొక్క దివ్యత్వంలోంచే వస్తుంది, మన దివ్యత్వ సాధనలోంచి వస్తుంది, మన దివ్యత్వం ఇతరులు పంచినప్పుడు వస్తుంది. ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ దివ్యత్వం, ఆ త్యాగం. సో అని నేను తెలుసుకున్న తర్వాత కంప్లీట్ ఐ వాజ్ సరెండర్ టు దిస్ యూనివర్స్ అండ్ యూనివర్సల్ ఫోర్స్. సో ఇప్పుడు దాకా ఎవరైతే చెప్పారో లలిత సహస్రనామాలు అన్ని నా అర్థమైనవి. తర్వాత డైరెక్ట్ గా ఆమె ఒకసారి కాళిక రూపంలోనే, ఒకసారి
భవానీ రూపంలోను రకరకాల రూపాల్లో వచ్చి నాకు అన్ని సెక్యూరిటీస్ పెట్టి, సో ఇదంతా ఈ మండలం అంతా నాన్ని పాడు చేస్తున్నారని పొల్యూషన్ చేస్తున్నారు. ఈ పొల్యూషన్ తగ్గించడానికి ఇవి ఎందుకని ఉపయోగపడుతున్నాయి. వీటిని సెక్యూర్ గా చేయవలసిన బాధ్యత నీకు ఎంతవరకు ఉన్నదో ఊపిరి ఉందో అంతవరకు ఇచ్చి ఈ యొక్క టెక్నాలజీని అందరికి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని చెప్తారు. ఇప్పుడు మళ్ళీ మీ వాళ్ళ కంటే నాకు ఆయన కూడా శిష్యుడే. ఇప్పుడు రామతా మాస్టర్ దగ్గర ఉంటారు, సారీ మన అల్లాబక్ష్ మాస్టర్ దగ్గర ఉంటారు అజయ్ అని. ఇప్పుడు ఆయనకి అక్కడ కాకినాడ దగ్గర దారాపల్లిలో ఒక పిరమిడ్ కట్టమని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశారు, బ్లూ పిరమిడ్ అని చెప్పని. ఏంటంటే నేను ఇక్కడి నుంచే చూశాను. ఇక్కడి నుంచే చూస్తే అది ఒక ప్లీడియన్స్ అని ఒక గ్రహాంతర వాసులు బ్లూ కలర్ లో ఉంటారు. సో వాళ్ళది ఒక అంతరిక్షమైన కేంద్రం అనమాట అదొకటి. అట్లాగే తెలంగాణలో ఒకటి ఉంది, ఖమ్మం జిల్లాలో. సో అదొక అంతరిక్షమైన కేంద్రం అనమాట. అట్లాగా భూమి మీద కొన్ని కేంద్రాలు ఏర్పరచుకుని, ఎందుకంటే ఎనర్జీని అందరికి పాస్ చేయడానికి. ఇది నువ్వు కాదు, ఇది నేను. అనేక గ్రహాంతర వాసులు, కొన్ని వందల గ్రహాంతర వాసులు అంతే భూమండలానికి వచ్చారు, మానవ రూపాన్ని ధరించారు. ఇది కూడా అవతారమే. ఈ అవతారంలో మనం అంతా మాయలో, కలి అంటే మాయలో ఉన్నాం. రాముడు కృష్ణుడు ఉన్నప్పుడు పిరమిడ్స్ లేవు. కలిలో ఎందుకు ఇచ్చారంటే నీ యొక్క దివ్యత్వాన్ని నిన్ను తెలుసుకోవడానికి ఇచ్చారు అంతే. లేకపోతే రాముడు ఎక్కువ కాదు, కృష్ణుడు తక్కువ కాదు, నువ్వు తక్కువ కాదు, నేను తక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఉన్నది సోల్, ఆత్మ అంతా ఒక్కటే. ఆ పరమసత్యాన్ని ఇంతకు మీరు పాట వినిపించారు కదా, మహా 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 పరిసత్యం. దాంట్లో తిరుగులేదు. 100కి 100%. రైట్ సార్. అంటే థ్యాంక్ యూ. మాస్టర్ ఒక్క క్వశ్చన్ అండి మీకు. ఇప్పుడు మనం క్రియేట్ చేసి వెళ్ళిపోవడమేనండి? వచ్చింది దేనికి తెలుసుకుంటే పర్పస్ అది అర్థమవుతుంది అండి. పర్పస్ తెలియదు. ద పర్పస్ ఆఫ్ విజిటింగ్ ఆన్ దిస్ ప్లానెట్. అంటే ఇప్పుడు మీ పర్పస్ మీకు తెలిసింది అన్నారు. ఎవరు వాళ్ళకే ఉంటుంది. కాదండి, అదే పర్పస్ తెలిసింది, ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేసి వెళ్ళిపోవడం అంటారు. మీరు అంతేనా? వచ్చింది దేనికి? పర్పస్ కి. ఎక్కడికి? స్కూల్ కి దేనికి వెళ్తారు? ఎడ్యుకేషన్ కి వెళ్తారు. అదేనండి, స్కూల్, యూనివర్సిటీ. మళ్ళీ వెళ్ళిపోవడమే. ఎక్కడికి వెళ్తారు? వేరే ప్లానెట్ కి వెళ్తారు. మళ్ళీ వేరే ప్లానెట్ లో మళ్ళీ అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి వచ్చు. మీ ఓకే. దివ్యత్వం ద్వారా ఎంత క్రియేట్ చేయాలి అంత క్రియేట్ చేయండి. ఇదంతా క్రియేషన్. ఇప్పుడు దాకా జరిగిందంతా క్రియేషన్. బట్ 3D లో జరిగింది. బట్ 3D నుంచి 90కి వెళ్ళాలి. డైమెన్షన్ పెరిగే కొద్దీ మన దివ్యత్వం పెరుగుతూ ఉంటుంది. రామ్తా బుక్ చదివారండి, వైట్ బుక్ మీరు? వైట్ బుక్ చదవలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే. సార్ ఏమంటున్నారంటే మన పర్పస్ అన్నమాట. ఇఫ్ యువర్ పర్పస్ ఈస్ అమరత్వం అన్న కాన్సెప్ట్ని తెలుసుకొని ఇక్కడ నుండే నేను అర్త్ని ఆపరేట్ చేయాలి అనుకుంటే ఈ అర్త్ని ఇంకో డైమెన్షన్కి తీసుకెళ్ళొచ్చు. ఇందాక సార్ చెప్పారు కదా, లేదు నేను ఇంకో ప్లానెట్కి వెళ్తాను అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను అంటే అది సాధకుడి అసెండ్ అయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఇష్టాలు, అతని స్వేచ్ఛ అన్నమాట. సార్ ఇక్కడ ఉంటారు మనకు అందుబాటులో. 15 ఇయర్స్ పైనే అనుభవం ఉంది అంటున్నారు పిరమిడ్స్కి సంబంధించి. మిగిలిన వారు ఏదన్నా పిరమిడ్స్కి సంబంధించి సందేహాలు ఉంటే ఒకసారి ఇక్కడ మీరు మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఏ సందేహాలు ఉన్నా ఒకసారి ఇక్కడ సార్ ఉన్నారు కనుక మనం క్లియర్ చేసుకుందాం. వెంకటరమణ గారు, మీరేదో చెప్పాలా? అన్మ్యూట్ అయ్యారు. సార్ అదే నేను ఈరోజు మార్నింగ్ నుంచి కూడా నేను సర్చ్ చేస్తున్నాను. ఒకసారి పిరమిడ్ నుంచి శక్తి నేను పొందుతున్నట్టు అనిపిస్తుంది. అది కొంచెం కన్ఫ్యూజ్ లా నేను కొన్ని వీడియోస్ కూడా పత్రిజీ గారి సెర్చ్ చేసినాను. చేస్తే నిన్న మనం చదివిన పారాగ్రాఫ్ అగ్నిని తనలోని స్థితమై ఉన్న దైవాన్ని, అది మీరు చెప్పింది, ఆ పత్రిజీ గారు చెప్పింది ఒకటే మెసేజ్ నాకు కొంచెం టచ్ అయింది. ఓకే. ఈ పిరమిడ్ కూడా శక్తి ఉంది. దాంతోటే ఇక్కడ దాకా వచ్చినామని కొంచెం నిర్ణయించుకొని ఫైనల్‌గా ఒక డిసిషన్ పెట్టేసుకున్నాను సార్ నేను. ఓకే. హలో! చెప్పండి, అదే వినపడుతుంది. శరీరం శాశ్వతం. శరీరం శాశ్వతం, మరణం అబద్ధం, అమరత్వం సత్యం. ఇదే నిజం, ఇదే మహా పరిసత్యం అని నేను పెట్టేసుకున్నాను సార్. బ్యూటిఫుల్. అది పదే పదే మనం ముందు నుంచి డిస్కస్ చేసుకుంటున్నటువంటి అంశమే. ఆత్మ నాకు తెలివైంది. ఎట్లా ఆలోచించినా నా మనసంతా దీంట్లోనే ఆవిష్కృతం అయితుంది. అయితే ఈ శరీరం శాశ్వతం, మరణం అబద్ధం, అమరత్వం సత్యం. ఇదే నిజమనే దాన్ని నా శరీరంలోని అణువు కణమున ఆవిష్కరింపజేసుకునే ప్రయత్నమే చేస్తుంటాను సార్. సూపర్. సూపర్. ఇందాక సార్ కూడా అదే చెప్పారు కదా, పర్పస్ అన్నమాట ఒకటి. తర్వాత వ్యక్తిగతంగా ఉంటుంది కొంత మనకు. అది రియలైజేషన్‌లోకి వచ్చినప్పుడు బాహ్యంలో ఏ టీచింగ్స్ అవసరం లేదు, ఏ గురువు అవసరం లేదు. నీ ఆత్మే నీకు గురువు అవుతుంది.
నైస్ ఇదే పాయింట్. పెట్టేసుకుని శరీరం శాశ్వతం, మరణం అబద్ధం, అమరత్వం సత్యం. ఎస్. మిగిలిన వారు మాస్టర్స్ మీరు పిరమిడ్కి సంబంధించి, దేహానికి సంబంధించి, భక్తికి సంబంధించి నిన్న హోంవర్క్ లాగా అనుకున్నాం కదా, చెప్పండి మిగిలిన వారు. యద్భావం తద్భవతి మాస్టర్స్. ఎస్ అది అల్టిమేట్గా అంతే అండి. సాధకుడి అంతే. ఇప్పుడు ఆ, ఇందాక వెంకటరమణ గారు అన్నారు కదా, కొన్ని సందర్భాల్లో పిరమిడ్ నుండి నేను ఎనర్జీ తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో నేను పిరమిడ్కి ఎనర్జీ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఎస్, ఇట్ ఆల్ డిపెండ్స్. ఆ పిరమిడ్ శక్తిని మించి సాధకుడు ఉన్నాడు అనుకోండి, ఆ పిరమిడ్ నుంచి తీసుకోవడానికి ఏముండదు, హైలో వైబ్రేట్ అవుతున్నాడు సాధకుడు ఇక్కడ. కొన్ని సందర్భాల్లో లోగా వైబ్రేట్ అయ్యే సాధకులు మనకు కనపడినప్పుడు ఆ పిరమిడ్ నుండి ఎనర్జీ వస్తుంది అన్నది ఆ స్థితికి కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ పదే పదే ఏం తెలుసుకుంటున్నాము, అసలైంది అంతరంలో ఉంది. ఆ అసలైన దాన్ని పట్టుకోవటానికి బాహ్యంలో ఇటువంటివి ఉంటాయి. పదే పదే ఇదే తెలుసుకుంటున్నాం. బాహ్యంలో ఏ కట్టడాలైనా సరే కేవలం నీ దివ్యత్వానికి ప్రతీక అంతే. కేవలం పిరమిడ్లోనే శక్తి ఉంది లేదా గుడికి వెళ్తేనే శక్తి ఉంటుందా అనుకుంటే అది కూడా కాదు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇందాక మీరు శ్లోకంలో చెప్పారు కదా, ఆ, లలిత అమ్మవారి శ్లోకంలో ఉంది. ఆ, అదన్నమాట బాహ్యంలో మనం ఎంతవరకు విభిన్న. దాన్ని మన అంతరం వైపు వెళ్ళటానికి ఉపయోగించుకోవాలి అన్నది ఇక్కడ పట్టుకోవాలి. మనల్ని పూర్తిగా పక్కన నేను పెట్టి కూడా కొద్ది కేవలం బాహ్యంలోనే ఉంది మనలో లేదు అనేసి అస్సలు అనుకోకూడదు. అది అదే మాస్టర్, మీరు ఫస్ట్ నుంచి నీ చెప్తున్నారు కదా, ఫ్రీ విల్ అండ్ చాయిస్. ఎస్ ఫ్రీ విల్ అండ్ చాయిస్ ఫ్రీ విల్ అండ్ చాయిస్ వాటితోనే మనం ముందుకెళ్ళాలి. ప్లస్ మీరు ఒక ఆలోచన అనేది దైవము. సో ఆలోచన ఒక్కటే, అంటే ఇది నా అండర్స్టాండింగ్ మీ మీ దగ్గర నుంచి. సో ఆలోచన ఒక్కటే గొప్పగా ఉంటే సరిపోదు, దానికి అనుగుణంగా మాటలు కూడా చాలా గొప్పగా ఉండాలి, దానికి అనుగుణంగా చర్యలు కూడా చాలా గొప్పగా ఉండాలి. ఎస్ Yes, ma'am. ఈ రైట్. మూడిట్లో ఏది ఏ నేను కూడా సమతుల్యం పోయిందో ఇక అది అవ్వదన్నమాట అనేది నేను అర్థం చేసుకొని నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను మాస్టర్. రైట్ అండి. ఒకటి పదార్థ రూపంగా అది మన అనుభవంలోనికి రావాలి అంటే 3 దశల్లో అవుతుంది అనుకున్నాం. మొట్టమొదటిది ఆలోచనలు, రెండవది మాటల రూపము, మూడవది చేతల రూపము. సో సాధకుడు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఆలోచనల్లో నేను సంస్కరణలు చేసుకోవాలా? ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉన్నాయి, మాటలు ఇంకో రకంగా ఇంకో దిక్కున వెళ్తే బాగోదు, అది పదార్థ రూపంగా రాదు. సో ఇప్పుడు సాధకులు ఏం చెక్ చేసుకుంటారు? నా ఆలోచనలు ఉన్నతంగా ఉన్నాయి, నేను సంస్కరణలు చేసుకోవాల్సింది మాటలు. ఇంకొక సాధకుడు ఆలోచనలు ఉన్నతంగా ఉండి ఉండవచ్చు, అతను తన మాటలు అలైన్మెంట్ ఉంటుంది, కానీ చేతులకు వచ్చేసరికి ఎక్కడో తడబడుతూ ఉంటాడు. తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. నిందించుకోకూడదు, ద్వేషించుకోకూడదు, గమనించుకుంటాం. అది మనకు అర్థమైనప్పుడు ఏం చేస్తాం? మా ఆలోచనలు, మాటలు, చేతలు అన్ని సామరస్యంతో ఒక అలైన్మెంట్లో తీసుకొస్తాం. ఆటోమేటిక్గా పదార్థ రూపంలోకి అది వచ్చేస్తుంది. ఈ విషయం సాధకుడికి అర్థమైన తర్వాత అంత ఆలోచనలోనే ఉంది అన్నప్పుడు గేమ్ మొదలు పెడతాం. సృష్టి సిద్ధాంతం పట్ల పట్టు దొరుకుతుంది. మొదట్లో చిన్న చిన్న వాటికి ఈ నుదుటి మీద ధ్యాస అన్న ప్రక్రియ ద్వారా తన కోరికలను నిజం చేసుకుంటాడు. అండ్ ద హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ క్రియేషన్ ఆన్ దిస్ ఎంటైర్ బ్యూటిఫుల్ ప్లానెట్ అర్త్ ఈస్ అసెన్షన్. చిన్న చిన్న వాటిని సృష్టించుకుంటూ ఆ సాధకుడు దైవత్వం వైపు వెళ్తూ తన దేహాన్ని శాశ్వతంగా ఉంచుకుంటాడు. ఏ పర్పస్తో అయితే సౌల్ శరీరాన్ని ఎంచుకుంటుందో ప్రతి జన్మలో, అందరికీ చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ప్రతి ఆత్మకు కామన్గా ప్రతి జన్మలో పెట్టుకొని వస్తున్నటువంటి కోరిక ఎంచుకున్నటువంటి శరీరంలో శాశ్వత నివాసం చేసుకోవటమే. ఈ కోరిక అన్ని ఆత్మలకు కామన్. ఆత్మ తెలివైంది అనేసి అనేక సందర్భాల్లో విన్నాం.
ఆత్మ శాశ్వతమైందనేసి అనేక సందర్భాల్లో విన్నాం. చిన్న లాజిక్ అండి. శాశ్వతమైన ఆత్మ, తెలివైన ఆత్మ ఇంకా తెలివైన శరీరాన్ని ఎంచుకుంటుంది కానీ తాత్కాలికంగా ఉండి శిథిలమైన శరీరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అనుకోదు. బట్ రకరకాల కారణాల ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత దివ్యత్వాన్ని మర్చిపోవటం ద్వారా మరణం అన్నది సంభవిస్తుంది. వాస్తవంగా మరణం అన్నది లేదు, లేదు, లేదు. తెలివైన ఆత్మ అంతకన్నా తెలివైన శరీరాన్ని ఎంచుకుంటుంది. మరిచినటువంటి ఈ దివ్యత్వాన్ని మళ్ళీ మనకు మనంగా గుర్తు తెచ్చుకుంటూ ఆ సృష్టి సిద్ధాంతం పట్ల, ఆ ప్రక్రియ పట్ల అవగాహన, సాధనలో పట్టు సృష్టి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. సో మిగిలిన మాస్టర్స్ ఒకసారి చెప్పండి, పిరమిడ్కి సంబంధించి కానీ భక్తికి సంబంధించి కానీ. సార్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఏ సందేహం ఉన్నా సార్ మనకు క్లియర్ చేస్తారు. శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా, చెప్పండి రహీం. అలా ఉమ్, విశ్వాన్న నాకు చిన్న డౌట్ పర్సనల్ గా. చెప్పు చెప్పు. అది ఎలా అంటే జీసస్ చనిపోయే ముందు చెప్తాడు, ఆ జీవము కలిగిన దేవుడు ఆత్మ నీలో నివసిస్తుందని తెలియదా, దేహమే దేవాలయం అని చెప్పిన తర్వాత జీసస్ చనిపోయిన తర్వాత దేవాలయ తెర పైనుంచి కిందకు చిరిగాను అని ఉంటది బైబిల్లో, నేను చదివాను. ఓకే. అంటే దేహమే దేవాలయం, ఉమ్, నీకు తండ్రి ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడని జీసస్ చెప్పారు. ఉమ్, ఇప్పుడు గుడి ఎవరు కడుతున్నారంటే మన మనుషులమే కడుతున్నాం, మన క్రియేటివ్ థాట్స్ తోనే కడుతున్నాం కదా. అక్కడ అంతే. ఏదైనా సరే, పిరమిడ్ అయినా సరే మన క్రియేటివ్ థాట్స్ లో ముందు ఉంటది, తర్వాత క్రియేట్ చేస్తాం. ఎస్. ఆ మనం అక్కడ పిరమిడ్ లో ఎనర్జీ తీసుకుంటున్నాం అంటే అక్కడ సాధకుడు బట్టే ఉంటది సార్ చెప్పినట్టు. ఇప్పుడు నేను పిరమిడ్ లో కూర్చుని ఎరుకలో లేకుండా, కాన్షియస్ లో లేకుండా నేను ఎంతసేపు ధ్యానం చేసినా వేస్టే, అది పిరమిడ్ అయినా ఎక్కడైనా సరే. ఎస్. ఎనర్జీ మనం తీసుకుంటున్నామని ఎరుకతోని కాన్షియస్నెస్ లో ఉంటే మనం ఎక్కడ కూర్చున్నా, నా ఒపీనియన్, ఎక్కడ కూర్చున్నా విశ్వం అంతా ఎనర్జీ ఉంది. అది నీలో ఉన్నదే బయట ఉన్నది, బయట ఉన్నది కొత్తగా ఏమి లేదు, నీలో ఉన్నదంతా బయట ఉన్నది. ఎనర్జీ ఎస్. ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. మన దేహమే దేవాలయం అని అందరూ చెప్పారు. ఈ దేవాలయం కన్నా ఉన్నతమైనది ఏది లేదని నేను అనుకుంటున్నాను. అంటే పిరమిడ్ కూడా కంపల్సరీ. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి పిరమిడ్, కొంతమంది స్థితిలో వాళ్ళకి గుడి, కొంతమంది స్థితిలో ఉన్న వాళ్ళకి అడివే. అప్పుడు పూర్వం ఉన్నారు ఋషులు గట్ట, వాళ్ళ పిరమిడ్ లో లేరు కదా. వాళ్ళ ఎస్. స్థితి అది. అంటే అన్ని సిచ్యువేషన్ బట్టి, సాధకుడు బట్టి ఉంటాయి. ఇక్కడ పిరమిడ్ కరెక్ట్ కాదు అని నేను అన్ను, పిరమిడ్ కరెక్టే, సాధకుడు. ఇప్పుడు నేను హిమాలయస్ కి వెళ్ళాను, హిమాలయస్ కి వెళ్ళి నేను మెడిటేషన్ చేసుకున్నాను అనుకో, అక్కడైనా నాలోకి నేను వెళ్ళాలి. అక్కడ పిరమిడ్ లోకి వెళ్ళినా నాలోకి నేను వెళ్ళాలి, గుడిలో కూర్చున్నా నాలోకి నేను వెళ్ళాలి, ఇంట్లో కూర్చున్నా నాలోకి నేను వెళ్ళాలి. ఇక్కడ మనం ప్రధానంగా మనం ఏమనుకోవాలంటే మనలోకి మనం వెళ్ళటమే కదన్నా. ఎస్. ఎస్. దానికి పిరమిడ్ అవసరం అంటే ఒకానొక సందర్భంలో అవసరం, ఒకానొక సందర్భంలో గుడి అవసరం, ఒకానొక సందర్భంలో విశ్వమంతా నేను వ్యాపించి ఉన్నాను, విశ్వం నాలోనే వ్యాపించి ఉన్నదనే స్థితి ఉంటే అది కూడా కరెక్టే. దేని కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని అంటానికి లేదు. అన్ని సిచ్యువేషన్స్ సాధకుల్లో ఉంటాయన్న, కరెక్ట్. ఆ సాధకుడి అన్న పర్సనల్ లేదు లేదు, ఒపీనియన్. అది ఇన్ఫ్యాక్ట్ మనం అగ్రి చేయాలి. సాధకుడి యొక్క స్థితిని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఉదాహరణకు నేను మొట్టమొదటిసారి ఎవరో చెప్పటం వల్లనో నాకు ప్రేరణ కలగటం వల్లనో ఒక గుడికి వెళ్ళాను. నాకు అక్కడ దేవుడు కనెక్ట్ అయ్యాడు. కొన్ని రోజులు ట్రావెల్ చేశాను. తర్వాత అక్కడిది నేను తెలుసుకోలేకపోతే, ఇప్పుడు బాహ్యంలో గుడి అయినా, పిరమిడ్ అయినా, లేదా గోచరంగా ఒక మాస్టర్ అయినా, అగోచరంగా ఉన్నటువంటి మాస్టర్ అయినా సాధకుణ్ణి ఉన్నతి చేయటానికి ఉంటారు. ప్రతిసారి సాధకుడు నేను అక్కడికే వెళ్ళి ఎనర్జీ తీసుకుంటా, లేదా కళ్ళు మూసుకొని ఒక మాస్టర్ని ఇన్వైట్ చేసుకుంటా అంటే దైవం నీ పట్ల రెస్పాండ్ అవ్వడు, ఆ ఎనర్జీ సిస్టమ్ రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే నిన్ను బానిసగా చేయటం వారికి ఎవ్వరికీ ఇష్టం లేదు. వారు ఏ స్థితికి అయితే వెళ్ళారో ఆ స్థితికి తీసుకెళ్ళటానికి ఈ సెటప్ అంతా.
ఓకే. ఎలాగైతే మన ప్రయాణం ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు పడవలో చేస్తామో, ఆ ఒడ్డుకెళ్ళిన తర్వాత పడవ మనకు హెల్ప్ చేసింది కదా అని నెత్తిన పెట్టుకొని వెళ్ళం కదా. ఇది అంతే అండి. అది గుడి అయినా, అవునండి. పిరమిడ్ అయినా, ఒక మాస్టర్ అయినా, ఒక సంస్థ ఏదైనా, సాధనా పద్ధతి ఏదైనా. 5వ తరగతి తర్వాత 6వ తరగతికి వెళ్ళాలి. తరగతులు తరగతులు మారుతూ ఉంటాం. ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్ ఆధ్యాత్మికతలో. ఇంకొకటి నువ్వు చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్, సాధకుడు ఊరికే అది గుడికైనా, ఇంట్లో కూర్చున్నైనా, పిరమిడ్ కిందైనా కళ్ళు మూసుకొని ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారంటే అవ్వదండి. ఉనికి ఇంపార్టెంట్. నీ ఆత్మ ఒక పర్పస్‌తో నీ శరీరాన్ని ఎంచుకుంది. ఆ శరీరం ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ చేయాలి. ఆడికెళ్ళి నువ్వు ఖాళీగా కూర్చొని ధ్యానం చేస్తున్నావో తెలీదు, నిద్రపోతున్నావో తెలీదు, శూన్యంలో ఉంటున్నావో తెలీదు. నెక్స్ట్ డే లేచి గంటలు గంటలు చేస్తున్నా నా రియాలిటీ మారట్లేదంటే ఎట్లా మారుతుంది? నీ ఆలోచనలో సంస్కరణలు అవ్వట్లేదు. కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావు. దానికి ధ్యానం అని పేరు పెడితే మళ్ళీ ఆ సాధన పద్ధతిని నిందించడం మొదలు పెడతారు. ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? చెక్ చేసుకోవాలి సాధకులు. ఏం చేస్తున్నాం? అవును. సాధన పేరుతో డ్రామాలు చేస్తూ ఉన్నామా? ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉన్నామా? ఇవన్నీ ఎవరికి వారు చెక్ చేసుకోవాలి. ఇది సాధకుడి పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా? మనం దైవం నుంచి వచ్చి దైవం అని మరిచిపోయి మనిషిలా జీవిస్తూ మళ్ళీ మనం దైవం అని గుర్తుకొచ్చే వరకు ఏదో దాన్ని ఆధారపడటమే అని అనుకుంటున్నాను నేను అంతే. అంతే అంతే అండి. సో ఎగ్జాక్ట్లీ. అనేక సందర్భాల్లో ఓకేనా? మనం థ్యాంక్స్ అనుకున్నాం. అండి. మీరు ఒక థ్యాంక్ యూ ఒడ్డు అండి. చేరుకోవడానికి ఏమంటారు సార్? ఒక ఒడ్డుకు చేరుకున్న తర్వాత అవసరం లేదు. ఎస్ ఎస్. యు ఆర్ డివైన్, యు ఆర్ లైట్. అదే చెప్తున్నా కదా ఓకే. థ్యాంక్ యూ. మళ్ళీ నాగేంద్ర అన్నతో మాట్లాడు. అప్పుడు అన్నాడు నేను అక్కడ ఉన్నానన్నాడు, మళ్ళీ నాగేంద్ర అన్నతో కూర్చుని మాట్లాడానన్నాడు. ఆ స్టోరీలు అన్నీ చెప్తున్నట్టు ఇవన్నీ అబద్ధాలని అనిపించింది. మీరు మాట్లాడుతున్నారా దుర్గా భవానీ గారు? ఓకే. ఇంతగా ఆ, అబద్ధం చెప్పాడు. గంటలు మాస్టర్స్ మిగిలిన వారు మీరు చెప్పాలి అనుకున్న అంశాలు లేదా ఏదన్నా సందేహం ఉన్నా ఒకసారి ఇక్కడ చెప్పండి. మాస్టర్ ఇది ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే ఆ, నేను ఒక మనిషిగా అదే మామూలు పుట్టి పెరిగిన తర్వాత ఒక స్టేజ్ వచ్చినప్పుడు నా లైఫ్ లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు గుడికి వెళ్ళు వెళ్ళు అని నా ఇన్నర్ చెప్పింది, నేను గుడికి వెళ్ళా. సో ఆ ఫ్రీక్వెన్సీ నుంచి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు అంటే అది నాకు సరిపోలేదు, ఇంకొకటి మంత్రం అని చెప్పేసి అది చెప్పారు. సో ఆ స్టేజ్ క్రాస్ అయ్యాను, ఆ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి ఈ పిరమిడ్, ఇది పిరమిడ్ తెచ్చుకో తెచ్చుకో అని చెప్పి చెప్పింది. సో ఈ ఫ్రీక్వెన్సీ క్రాస్ అయ్యాను. సో ఇట్లా మనలో అది ఆ స్టేజెస్, ఆ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అయ్యే కొద్దీ ఇవి ఏంటి అంటే ఇప్పుడు నేను రామ్తాకు వచ్చాను. సో ఇవన్నీ ఏంటంటే ఇవి నేను యూజ్ చేసుకున్నాను, వాటి పట్ల నాకు కృతజ్ఞత ఉంది. అది అన్నమాట. అంటే అవి తప్పు అని నేను అనట్లేదు. అది ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ లో అవి యూజ్ అయినాయి అని నేను చెప్పగలను. ఎస్ ఎస్. ఆ ప్రోగ్రెస్ అవ్వడం అండి. ఇప్పుడు నేను 5వ తరగతిలో ఉన్నాను. నెక్స్ట్ ఖచ్చితంగా 6వ తరగతికి వెళ్ళాలి. బాహ్యంలో అకాడమిక్స్లో ఒక సెటప్, ఒక సిస్టమ్ బిల్డ్ చేశారు. ఆధ్యాత్మికతలో ఇక్కడ ఏంటంటే ఒక స్వేచ్ఛ ఉంటుందండి. ఎవరు ఎవరి ప్రోగ్రెస్ చెక్ చేసుకోరు. ముందు సాధకుడికి తెలియదు నా ప్రోగ్రెస్ని నేను చెక్ చేసుకోవాలి అని. ఇప్పుడు మీరు చెప్పారు రకరకాల దశలండి. ఒకప్పుడు గుళ్ళ చుట్టూ తిరిగి ఉంటాం. ఒకప్పుడు అన్నదానాలు చేసి ఉంటాం. ఒకప్పుడు మంత్ర సాధన, యంత్ర సాధన, తీర్థయాత్రలు, దీక్షలు, మాలలు, ఇవన్నీ ఏంటంటే నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తాయి. అదే నిన్ను నీకు పరిచయం అవ్వటం అన్నమాట. ఆ స్థితికి చేరాక ఏమీ అవసరం లేదు. మీరు పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడానికి ట్రై చేస్తే సౌలు లేపుతుంది మిమ్మల్ని. ఇంకెన్ని గంటలు చేస్తావు, ఎన్ని నెలలు చేస్తావు, ఎన్ని సంవత్సరాలు చేస్తావు? అసలైన స్థితిని అందుకున్నావు కదా, ఇంకా అవసరం లేదు. చదివిన తరగతే ఎన్ని సంవత్సరాలు చదువుతారు మళ్ళీ? అప్పుడు సాధకుడు ప్రోగ్రెస్ అవ్వాలి. తనకు నచ్చిన సాధన విధానం ఏంటి, ఏ సంస్థలో తాను ఇంకాస్త తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా ఉంటాయండి. ఆధ్యాత్మికతలో ప్రోగ్రెస్ చెక్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. భ్రమలలోనో విపరీతమైన ఎమోషనల్ అటాచ్మెంట్తోనో అదే సంస్థతో అదే సాధనా పద్ధతితో ఉంటాను అనుకోకండి. ఎవరు చెక్ చేసుకోవాలి ప్రోగ్రెస్.
ఇంకా ఎవరన్నా చెప్తారా మాస్టర్స్? సార్ మీరు శ్రీనివాస్ గారు రేపు అటెండ్ అవుతారండి? కుదురుతుందా మీకు సెషన్? ఇదే సేమ్ టైం అండి? సేమ్ టైం అండి. రైట్, ఓకే. అంటే నేను కొన్ని ఈ పిరమిడ్కి సంబంధించి కొంత నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకున్న కొన్ని సందేహాలు ఉన్నాయండి. క్లుప్తంగా ఇప్పుడు చెప్దాము. రేపు మీరు వాటిని వివరిస్తే సరే. ఇప్పుడు షూర్. ఈఎంఎఫ్ అన్నారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అన్నది. Yeah. సో ఇప్పుడు వాస్తవంగా పిరమిడ్లో ఆ ఎనర్జీ జనరేట్ అవుతుందా, లేదా యూనివర్స్ నుంచి పిరమిడ్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని అందులో ఉన్న సాధకులకి ఇస్తారా? ఇదొక అంశం అండి. రెండో రైట్. అంశం వచ్చేసి ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్కి ఇప్పుడు ఈ తెలుగు స్టేట్స్లో కడుతున్నటువంటి పిరమిడ్స్కి తేడా ఏమన్నా ఉంటుందా? ఓకే, రెండో నెక్స్ట్. రెండో అంటే నాకు ఈ పిరమిడ్స్ గురించి నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వచ్చిన సందేహం ఏంటంటే పిరమిడ్ యొక్క ఎనర్జీ అందులో వాడుతున్న కన్స్ట్రక్షన్ మెటీరియల్ని బట్టి ఏమన్నా డిఫర్ అవుతుందా? ఉంటుంది. ఇదొకటి ఉందండి. తర్వాత ఈ ఎనర్జీ సాధకులు తీసుకుంటారు అనుకుందాం. ఉదాహరణకు ఒక సాధకుడు పిరమిడ్కి వెళ్ళాడు, ఎనర్జీ వస్తూ ఉంది. కానీ సాధకుడు ఏంటంటే గమనించినంతలో చాలామంది సాధకులు కోరికలు కోరుకోకూడదు, అలా ఉండిపోవాలి అని ఒక స్థితిలో మనం అందుబాటులో ఉన్న వారితో మాట్లాడినప్పుడు వస్తున్న సమాచారం బేస్ చేసుకొని అలా కూర్చోవాలండి, ఏ కోరికలు కోరుకోకూడదు అన్నప్పుడు కొంతమంది వారు చెప్పినటువంటి అభిప్రాయము, వారి అనుభవాలను బట్టి వారిలో ఎనర్జీ వస్తూ ఉంది. ఆ ఎనర్జీని ఏం చేయాలో వారికి తెలియకపోవటం వల్ల ఈ ఎనర్జీ వారి శరీరాల్లో ఏదైనా రుగ్మతలకు దారి తీయటానికి అవకాశం ఉందా? ఈ అంశాల పైన రేపు మనం రైట్, ఒకసారి షూర్. ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అదే ఎనీ సార్. నెంబర్ ఆఫ్ whichever you need, whatever you need. సో మిగిలిన వారు కూడా మాస్టర్స్, సార్కి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది ఇక్కడ. సో మీరు కూడా పిరమిడ్కి సంబంధించి ఏదన్నా అడగండి. చాలా తక్కువ మంది మాట్లాడుతూ ఉన్నారు. నిన్ననే అనుకున్నాం కదా, పిరమిడ్కి, భక్తికి, దేహానికి అంతా హోంవర్క్ చేసుకోవాలి అనేసి. టైంలో వస్తుంటే మా సిస్టర్ ఫోన్ చేశారు నాకు. నిర్మలా గారు. ఫోన్ చేస్తే ఏంటంటే ఇవాళ క్లాస్ ఉంది, పిరమిడ్ గురించి చెప్పమన్నారంటే, మరి నీకు తెలుసుకున్నది చెప్పు అన్నాను. నేను నీలాగా చెప్పలేను, నాకులాగా నువ్వుండవు, నీకులాగా నేనుండను, ఎవరికిలాగా వాళ్ళే ఉంటారు. నీకు తెలిసింది చెప్తుంటే కొత్తవి తెలుసుకుంటాం. ఈ ఏ తెలిస్తే రోజే సైలెంట్గా ఈ రోజే నిర్మలా మాస్టర్ సైలెంట్గా ఉన్నారు, రోజు మాట్లాడుతూనే ఉంటారు. ఓకే, ఓకే. ఏదో ప్రాబ్లం లేకపోతే ఎవరు ఏది ఎక్స్ప్లోర్ చేయరు సార్. లేదు సార్, సంథింగ్ ప్రాబ్లం డిస్కషన్. అనేది ఎప్పుడు హెడ్ లో ఉంటేనే చేస్తారు వాళ్ళు. ఎస్ డిస్కషన్ అనేది ఉండాలి. అప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాను నేను. ఎస్ సార్. ఆయన నా లాస్ట్ బ్రెత్ ఎప్పుడు కూడా నేను తెలుసుకున్నాను. ఎప్పుడు దానికి ఎక్స్టెండ్ చేయడం కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకా నా సోల్ ఒప్పుకోవట్లేదు. నేను తెలుసుకున్న అమరత్వాన్ని మొత్తం ఇక్కడ పంచుతున్నాను. ఇక్కడ అమరత్వం తెలుసుకుంటే లాభమే ఉంది. అమరత్వాన్ని పంచాలి అందరికి. ఏ అమరత్వమైన అందరిది ఒకటే, పదార్థం ఒకటే, అమరత్వం ఒకటే. జీవుడిగా ఎందుకు వచ్చామంటే ఈ జీవుడిగా ఉండి నేను ఏం నేర్చుకున్నాను ఇక్కడ, జీవుడిలోంచి నేను దేవుడిని ఎలాగ అవ్వాలి. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లాగా అవ్వాలి, అది నేను, ఇది కాదు. ఇక్కడ ఉన్నాను, ఇది కలిస్తే ఇది దాటితే అక్కడికి వెళ్తాను. అది ఎలా దాటాలి, దానికి ఏమో చాలా పద్ధతులు ఉన్నాయి. ఇందాక మీరు చెప్పారు సొసైటీస్. సో సొసైటీస్ మనకి కొంతవరకు 50% ఉపయోగపడితే 50% తర్వాత నువ్వు ఎగరడం ఎప్పుడైతే నీకు రెక్కలు వచ్చినాయో ఒక పక్షిగా, నీకు ఎవరి సహాయం అక్కర్లేదు. రెక్కలు వచ్చేంత వరకు ఇవన్నీ కావాలి. రెక్కలు వచ్చిన తర్వాత అక్కర్లేదు. నువ్వు ఎక్కడికైనా స్వేచ్ఛగా విహరించు, ఏది ఉన్నా సరే తెలుసుకోవచ్చు. సో నేను ఏలియన్స్ చూసాను, ఏలియన్స్ మాట్లాడటం కూడా జరిగింది మా ఇంట్లోనే. ఈ పిరమిడ్స్ కిందే, దిస్ పిరమిడ్ లోకాలన్నీ కూడా ఏలియన్స్. సో ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా అన్ని మా గురువు గారు చెప్పేవాడిని నేను. సో అప్పుడు నేను తెలుసుకున్నాను నా ప్లానెట్ ఏంటి, నేను ఏ కాంతి లోకాల నుంచి వచ్చి, ఏ నక్షత్ర లోకాల నుంచి వచ్చాను, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, ఇక్కడ పర్పస్ ఏంటి, విజిట్ ఏంటి, నా వర్క్ ఏంటి, నేను ఎప్పుడు దాకా ఉంటానో, ఏమిటి ఇదంతా. సో సంథింగ్ ఒక ఎనర్జీ అనేది నాకు స్టాటిక్ ఎనర్జీ ఉంటే, ఇదే స్టాటిక్ ఎనర్జీ నేను ఎక్కడికైనా తీసుకుంటాను. ఇప్పుడు అమెరికా వెళ్ళాను నేను ఈ నాలో ఉన్న ఈ 108 ఎనర్జీని స్టాటిక్ గా నాకు ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తుంది ఈ ప్లానెట్ మీద. ఐ కెన్ మేక్ ఇట్. మళ్ళీ నేను అక్కడ దాన్ని విస్తరించాలి, దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి, మళ్ళీ అక్కడ మళ్ళీ కొన్ని క్రియేట్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈస్ క్రియేషన్ ఆఫ్ ఎనర్జీ, ఇన్స్టలేషన్ ఆఫ్ ఎనర్జీస్. ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ అనేసి విన్నాం. మీరేమో క్రియేషన్ ఆఫ్ ఎనర్జీ అంటున్నారు.
సార్ క్రియేషన్ మీన్స్ దిస్ ఇస్ ది రిసీవింగ్ ఆఫ్, ఇక్కడ లేదు. ఓకే 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 ఉన్నది అంతటా ఉన్నది, కానీ మనకి దానికి సరిపోయినంత లెవెల్లో ఆ మాయను దాటడానికి ఇది కావాలి. మాయ ఇక్కడ మెయిన్ మాయ. ఆ మాయ ఏం చేస్తుంటే దాకన్నారు కోరికలు సాధించుకోవటానిక అంటే కొంత లెవెల్ వరకు కోరికలు సాధించుకోవాలి. కోరికలు సాధించుకోలేకపోతే మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ ఇక్కడికే రావాలి. ప్రతి ఒక్కటి భూమి మీదకి వచ్చింది ఏంటంటే ఆ కోరికల ద్వారా 10 మందికి ఉపయోగపడాలి. మనం నీకొక్కడికే ఉపయోగపడ్డావు, రేపు ఇంకోళ్ళకి ఉపయోగపడాలి, ఎల్లుండికి 100 మందికి ఉపయోగపడాలి, తర్వాత కొన్ని లక్షల మందికి ఉపయోగపడాలి. మా గురువుగారు ఎందుకు వచ్చారో తెలుసుకున్నాను. నేను ఎవరో తెలుసుకున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు 1,44,000 మంది అంతే ఎవరు. మళ్ళీ వీళ్ళంతా ఒకటే ఇప్పుడు పట్టుకుంటే కదా. ఒక పువ్వుకి ఎన్నో రేఖలు ఉంటాయి. ఒక్కొక్క రేఖలో ఒక జ్ఞానం ఉంటుంది, ఒక్కొక్క రేఖలో ఒక శక్తి ఉంటుంది. అన్ని కలిస్తేనే పువ్వు. అప్పుడు దాంట్లోంచి మకరందం వస్తుంది. ఒక రేఖలో మకరందం రాదు, 2 రేఖల్లో మకరందం రాదు. అన్ని రేఖలు కలిస్తేనే ఆ మకరందం వస్తుంది. ఆ యొక్క స్వీట్నెస్ అనేది, ఆ లైట్నెస్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. దట్ ఇస్ ద డివైన్. సార్ మీ గురువు గారు ఎవరు సార్? పత్రి గారేనా లేకపోతే వేరే పత్రి గారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మనం రేపు సింగులర్ 9 to 10 సార్. రేపు కూడా మీరు మిగిలిన వారు కూడా మాట్లాడాలి. ఇట్లా సుదీర్ఘ అనుభవం ఉన్నవారు మన ముందుకు వచ్చినప్పుడు మనకున్నటువంటి సందేహాలు, ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ అవ్వటానికి అవసరమైనటువంటివి మనం చర్చించాలి ఇక్కడ. సో పిరమిడ్కి సంబంధించి కానీ, భక్తికి సంబంధించి, దేహానికి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా ఇదే సెషన్ రేపు కూడా కొంత కంటిన్యూ చేద్దాం. రేపు అన్ని డిస్కషన్స్ చేసుకున్నాక మంగళవారం నుండి బుక్ రీడింగ్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా మాస్టర్స్? సార్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్ విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, డౌట్స్ ఖచ్చితంగా అడగండి. మనకు రేర్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, వాటిని వీఆర్ సపోజ్ టు యూటిలైజ్ దీస్ థింగ్స్. ఓకే, అండ్ ఓకే, ఐ సెన్స్ ద ఫ్రీక్వెన్సీ. చాలా సెన్సిబుల్గా వెళ్ళాలి, కంట్రోలబుల్గా వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ రహీం మాస్టర్, వెంకీ మాస్టర్. రహీం గారు బాగా మాట్లాడారు, రోజు మాట్లాడాలి. వెంకటరమణ గారు కూడా బాగా చెప్పారు. అది ఆ లైన్స్ బాగున్నాయి. అమరత్వం, సత్యం, అదంతా. మిగిలిన వారు కూడా రేపు సందేహాలు ఏమన్నా అన్ని పెట్టుకోండి మాస్టర్స్. సుప్రియ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, రేపు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. రేపు ఇంకా ఎంజాయ్ ఉంటుంది. నా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే సార్.